నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పరిటాల సునీత పాదయాత్రను అడ్డుకుంటామనడం అవాస్తవం స్పష్టం చేసిన అనంతపురం DSP ప్రసాద్ రెడ్డి. ఈవెంట్ ఆర్గనైజర్ ఇంట్లో 81 తులాల బంగారం మాయం 24 గంటల్లో కేసు ఛేదించిన నారాయణగూడ క్రైమ్ పోలీసులు. టేకుకర్రపై సీఎం కేసీఆర్ చిత్రం ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దిన చేపూరి సంతోష్ చారి. ఇరవై 26-27 తేదీల్లో నాగర్ కర్నూలులో CITU మహాసభ తరలి రావాలని కార్మికులకు విజ్ఞప్తి చేసిన నాయకులు. ఇక డీటెయిల్స్ చూస్తే అనంతపురం మాజీ మంత్రి పరిటాల సునీత ఈరోజు చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకుంటున్నారని సోషల్ మీడియాలో వస్తున్న సమాచారంలో వాస్తవం లేదని అనంతపురం DSP G ప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. రాప్తాడు నియోజకవర్గం పరిధిలోని గాండ్లపర్తి నుండి రాప్తాడు వరకు ఆమె చేపట్టిన పాదయాత్రకు అనుమతి ఇచ్చామన్నారు. మేమే అనుమతి ఇచ్చి మేమే ఎలా అడ్డుకుంటామని అన్నారు. ఇటు ఆ పార్టీ కార్యకర్తలను గాని అటు రైతులను గాని ఎవరిని పోలీసులు ఆటంకపరచలేదని తెలిపారు. పాదయాత్ర సాఫీగా కొనసాగుతుందని తప్పుడు సమాచారం కలిగిన వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయవద్దని DSP సూచించారు. తెలుగుదేశమా రెండు అక్షరాలు ఆశలోపులు పట్టుదలకు ప్రతిబింబంగా వెల మడకిలో మడకి ఒక పెద్ద మాట వెంకి పీక్ వెనక్కి చెప్పాలి కదా మీ డ్యూటీ మీది మాట. No. ఈరోజు అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో రాప్తాడు ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు శ్రీమతి పరిటాల సునీతమ్మ గారు గాండ్లపర్తి నుంచి రాప్తాడు వరకు పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నారు.
ఈ పాదయాత్రకు పోలీసులు అడ్డుకుంటారని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్ట్ వస్తూ ఉన్నాయి. మేమే అనుమతి ఇచ్చాం పాదయాత్రకు మేము అనుమతి ఇచ్చి మళ్ళీ మేము అడ్డుకోవడం అనేది ఏముండదు. ఏ రైతును కానీ ఏ టీడీపీ యాక్టివిస్ట్ని కానీ పోలీసులు ఎవరు అడ్డుకోవడం లేదు. పాదయాత్ర గాన్లపట్టి నుంచి సాఫీగా సాగుతూ ఉంది. ఇటువంటివి అపోహలు సోషల్ మీడియాలో ప్రచారం చేయవద్దని చెప్పేసి నేను మీడియా తరఫున ఎలక్ట్రానిక్ మీడియా తరఫున కోరుకుంటున్నాను. వాళ్ళ పాదయాత్రకు పోలీసు ఎటువంటి ఆటంకము కలిగించడం లేదు. దయచేసి ఎటువంటివి సోషల్ మీడియాలో పోస్ట్ చేయదు. మేమే పర్మిషన్ ఇచ్చాము. సాఫీగా సాగేందుకు మేమే అన్ని విధాల చర్యలు కూడా తీసుకున్నాం పగటి నుంచి. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఓ ఈవెంట్ ఆర్గనైజర్ ఇంట్లో 81 తులాల బంగారం మాయమైంది. అలాగే బంగారు బిస్కెట్లు భద్రపరిచిన పెట్టే మాయమైన ఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇంట్లోని పని మనుషులే దొంగలుగా మారారు. ఈ కేసును నారాయణగూడ పోలీసులు ఛేదించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించిన నారాయణగూడ క్రైమ్ పోలీసులు 24 గంటల్లో నిందితులను అదుపులోకి తీసుకుని దొంగిలించిన 36 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కర్ణాటకకు చెందిన వారు కాగా నిందితులు గత 10 ఏళ్లుగా యజమాని ఇంట్లో పనిచేస్తున్నారు. నిందితులు సునీత, సురేష్, శోభ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. 5 తులాస్ ఉంది, 2 తులాస్ ఉంది, 2 గ్రామ్స్ ఉంది. లేకపోతే డిస్పోజ్ ఫ్యాన్ ఆఫ్ చేపిస్తారు. అందరికీ నమస్కారం. మనకి నారాయణగూడ లిమిట్స్లో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆపోజిట్ 21 నవంబర్ రోజు రిపోర్ట్ అయింది. ఈ కంప్లైంట్ ఏంటి అంటే ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటాడు మ్యారేజ్కి. ఇతను వాళ్ళ తల్లిదండ్రులతో, వాళ్ళు చాలా ఏజ్డ్, వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఇతను ఆ ఇంట్లో నివసిస్తుంటారు. అయితే అక్కడ 81 తులాస్ గోల్డ్ పోయింది అని చెప్పేసి మనకు నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని తర్వాత మనం ఇన్వెస్టిగేషన్ చేపట్టాము. వాళ్ళ సస్పెక్ట్ మీద, వాళ్ళ మెయిడ్ మీద సునీత అలియాస్ రాధా, తన మీద అనుమానం ఉన్నట్టుగా మనకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. తర్వాత మనం ఇమీడియట్గా మన టీం అంతా విచారణ స్టార్ట్ చేసి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్, తర్వాత సిడిఆర్ అనాలిసిస్ చేయడం జరిగింది. అయితే సీసీటీవీ ఫుటేజ్లో ఈ కంప్లైంట్ చెప్పినటువంటి స్పెసిఫికేషన్స్ ఉన్నటువంటి బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్ తీసుకొని అనుమానాస్పదంగా ఒక వ్యక్తి వారి ఇంటి ముందటి నుంచి వెళ్తున్నట్టుగా మనకి సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది. దీని తర్వాత సిడిఆర్ అనాలిసిస్ కూడా చేశాము. వీళ్ళేంటి అని అంటే 81 తులాస్ ఈ పెద్దవాళ్ళు వాళ్ళ సేవింగ్స్ అన్నిటినీ బంగారు నాణ్యాల రూపంలో కొనుక్కొని అన్నీ కలిపి డబ్బాల్లో వాళ్ళు దాచుకునే వాళ్ళు అనమాట. సో 18th రోజు వాళ్ళ మదర్ చూసింది, అది ఇంటాక్ట్గా ఉంది. దానికి ఒక్కదానికి లాక్ ఉంటుంది. మిగతా ఇంట్లో అబ్జర్వ్ చేసినట్టయితే ఇంట్లో ఏ దానికి కూడా, ఏ బీరువాకి కూడా, ఏ వార్డ్రోబ్కి కూడా ఎక్కడ కూడా లాక్ అనేది కనిపించదు. ఈ మెయిడ్ కూడా ఆల్మోస్ట్ 10 years నుంచి వాళ్ళ ఇంట్లో పనిచేస్తుంది. ఈ మెయిడ్కి అందులో ఏముంది, ఎంతుంది అనే ఆలోచన లేకపోయినప్పటికీ కూడా అదొక్కదానికే తాళం వేసి ఉండడంతో అందులో ఎంతో కొంత ఏదో ఒకటి అమూల్యమైనది ఏదైనా విషయం ఉండుండొచ్చు అనే ఉద్దేశంతో అందులోనూ వీళ్ళు కొత్తగా కంప్లైంట్ వాళ్ళు కవాడిగూడలో ఒక ఫ్లాట్ కొనుక్కోవడం జరిగింది. సో ఆ ఫ్లాట్కి షిఫ్ట్ అవుతారు. ఎట్లాగూ వీళ్ళు పోయే క్రమంలో మహా అంటే ఎంత మనకి ఇస్తారు, అంతో ఇంతో కొంచెం 10 సంవత్సరాలు సర్వీస్ చేసినందుకు ఎంతో కొంత చేతిలో పెడతారు. ఇందులో కనుక ఏదైనా ఉండున్నట్టయితే జాబ్ పాట్ కొట్టేయచ్చు అన్న ఉద్దేశంతో ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి రాధా, సునీత అలియాస్ రాధా వాళ్ళ భర్తతో కలిసి ఒక కుట్ర చేసి దాన్ని ఎలాగైనా దొంగిలించాలని చెప్పేసి 19th రోజు ఇంట్లో అందరూ ఉన్నారు. వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్న క్రమంలో ఆ బాక్స్ని చిన్నగా తరలించి ఎంట్రన్స్ దగ్గర పెట్టేసి వాళ్ళ హస్బెండ్కి, సురేష్ ఉన్న ప్లాన్ ప్రకారం వాళ్ళ హస్బెండ్ అక్కడికి రావడము. హస్బెండ్ రాగానే ఇమ్మీడియట్గా ఆ నగలు ఉన్నటువంటి బాక్స్ని ఇమ్మీడియట్గా వాళ్ళ హస్బెండ్ చేతుల్లో పెట్టేసి తను మళ్ళీ యథావిధిగా తన పనులు చేసుకోవడం స్టార్ట్ చేసింది. వాళ్ళ హస్బెండ్ ఆ బాక్స్ తీసుకొని వెళ్ళిపోయి ఈ పని మనిషి యొక్క మదర్ ఆవిడ కూడా ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఎట్లాగూ ఇంకో 2 రోజుల్లో ఇదంతా తీసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. సో వాళ్ళు ఊహించింది
దానికన్నా అందులో ఎక్కువగానే ఉంది. 81 తులాలు ఆల్మోస్ట్. అందులో బంగారు నాణాలు, తర్వాత కొన్ని పర్ల్స్, అమెరికన్ డైమండ్ లాకెట్స్, ఇవన్నీ అందులో మాకు ఇంటాక్ట్ ప్రాపర్టీ. తర్వాత మన టీము భాస్కర్ డిఐ గారు, తర్వాత మన ఎస్ఐ వచ్చేసి వెంకటేష్, వీళ్ళు చాలా ఇమ్మీడియట్గా ఆ సీసీటీవీ ఫుటేజ్ వెరిఫై చేయడం కానీ, తర్వాత దానికి తగ్గట్టుగా CDR కోఆర్డినేట్స్ కూడా మనకి అక్కడే కలవడంతో ఇమ్మీడియట్గా ఆమెని కస్టడీలోకి తీసుకోవడం, కస్టడీలోకి తీసుకున్న తర్వాత దాని విచారణ చేయడం, ఆమె కన్ఫెస్ చేయడము, తర్వాత ఇమ్మీడియట్గా కన్ఫెషన్ లీడింగ్ టు రికవరీ కూడా మనం చేసి ఇంటాక్ట్గా ప్రాపర్టీని ఈ మేడ్ యొక్క మదర్ వాళ్ళ ఇంట్లో సీజర్ అనేది చేయడం జరిగింది. సో ఇందులో SHO గారి ఆధ్వర్యంలో, శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, వెంకటరెడ్డి ACP అబిట్స్ గారి ఆధ్వర్యంలో, భాస్కర్ డిఐ గారు, తర్వాత వెంకటేష్ ఎస్ఐ గారు చాలా మంచి విచారణ చేపట్టి ఇమ్మీడియట్గా, అంటే వీళ్ళు ఒకవేళ కర్ణాటక కనుక వెళ్ళిపోయి ఉంటే, వీళ్ళది కర్ణాటక, మేడ్ వాళ్ళది కర్ణాటక అన్నమాట ప్రాపర్, ఇమ్మీడియట్గా వాళ్ళు వెళ్ళిపోయినట్లయితే కనుక మనకి రికవరీ కష్టంగా ఉండేది. ఇమ్మీడియట్గా మనం విచారణ చేపట్టడమే కాకుండా వారితోటి ఆ కన్ఫెషన్, తర్వాత లీడింగ్ టు రికవరీ చేసి ఇంటాక్ట్ ప్రాపర్టీ అంతా తీసుకున్నందుకు వీళ్ళని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫుటేజ్ తర్వాత CDR అనాలిసిస్ ఉండడంతో ఇది యాక్చువల్గా రికవరీ అయింది. యాక్చువల్గా ఇది బ్రేక్ త్రూ అయింది. లేకపోతే ఎక్కడ కూడా వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి కూడా ఈవిడ మీద ఎక్కడ కూడా అనుమానం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన చేపూరి సంతోష్ సీఎం కేసీఆర్ ప్రతిమను తయారు చేశాడు. వృత్తిరీత్యా వడ్రంగి అయినా ఆయన ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కేసీఆర్ ప్రతిమను తయారు చేయాలనే సంకల్పంతో ఉన్నాడు. 10 రోజులు కష్టపడి సమయం దొరికినప్పుడల్లా సీఎం ప్రతిమను తీర్చిదిద్దాడు. కేసీఆర్ ప్రతిమతో పాటు నాగలి, గొర్రు తయారు చేశాడు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వడ్రంగులను ఆదుకోవాలని ఆయన సూచించారు. అవకాశం ఇస్తే ముఖ్యమంత్రికి నేరుగా అందిస్తానని సంతోష్ చారి ఆశాభావం వ్యక్తం చేశాడు. నా పేరు సంతోష్, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట. కళ కోసం కాదు, సమాజ చైతన్యం కోసం కూడా ఉపయోగపడాలనే ఉద్దేశం కొద్దీ సమాజ చైతన్యంలో పరిపాలన స్ఫూర్తిదాత అయినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విగ్రహం చెక్కడం జరిగింది. కళా నైపుణ్యం అర్హత కలిగి ఉన్న వ్యక్తులను ఇలా చెక్కి సమాజానికి చూపించాలనే ఉద్దేశంతో ఇలాంటి విగ్రహాలను చెక్కాము. అలాగే కనుమరుగైపోయిన నాగలి అలాంటివి కూడా చెక్కడం జరిగింది. ఖాళీ సమయంలో ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న వస్తువులు తయారు చేయడం నాకు అలవాటు. ఇంకా స్ఫూర్తిదాతలై ఇంకా చెక్కుతుంటాను. చెక్కి చేసిన ఈ విగ్రహాన్ని కళలాగా మీల్చకుండా నేరుగా సీఎం గారికి నా చేతిలో మీద అందజేస్తే నేను కష్టపడ్డదానికి ఒక గుర్తింపు ఉంటుందని అనుకుంటున్నాను. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండల గ్రామ పంచాయతీ కార్మికుల రాష్ట్ర మహాసభలకు తరలి రావాలని CITU జిల్లా నాయకుడు బండపల్లి శివరాములు కోరారు. నవంబర్ 26, 27వ తేదీలో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు కార్మికులకు విజ్ఞప్తి చేశారు. వారు పొల్కంపల్లి గ్రామంలో మహాసభ గోడపత్రికను విడుదల చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ, కోకస్, మన్నూరు, నర్సాపూర్ గ్రామాలలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో భాగంగా జిల్లాలో ర్యాండమ్గా గుర్తించబడిన పాఠశాలలో 3, 5వ తరగతి విద్యార్థులకు మిడ్ టర్మ్ అచీవ్మెంట్ సర్వే నిర్వహించారు. ఇందులో భాగంగా నవేగాం గ్రామంలో గల స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో 5వ తరగతి విద్యార్థులకు మ్యాథ్స్ అచీవ్మెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి MHO ఉదయరావు సందర్శించారు. ఈ కార్యక్రమానికి కంట్రోలింగ్ అధికారులుగా జిల్లా సైన్స్ అధికారి K. రఘురమణ, అకాడమిక్ కోఆర్డినేటర్ భాస్కర్ హాజరయ్యారు.
ఈరోజు జరుగుతున్నాయి. 27వ తేదీన భారీ బహిరంగ సభ యాదగిరిగుట్టలో జరుగుతుంది. దానికి జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, రాష్ట్రం నుండి వేలాది మంది కార్మికులు తరలి వెళ్ళడం జరుగుతుంది. ఈ రాష్ట్ర మహాసభలో విజయవంతం చేయడానికి ఏఐటీసీ నిర్మల్ జిల్లా సమితి తరఫు నుండి మేము కోరడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది. దేశంలో ఉన్నటువంటి మోదీ ప్రభుత్వము ఈరోజు 100 సంవత్సరాలు సాధించుకున్నటువంటి 44 చట్టాలను కార్పొరేటు వ్యాపారస్తులకు అనుకూలంగా ఈ 4 కోళ్లు తీసుకొచ్చి వారికి కార్మిక వర్గానికి ఏ హక్కు లేకుండా బానిస యుగానికి తీసుకెళ్లడానికి కుట్రలు చేయడం జరుగుతుంది. అదాని అంబానీలను పట్టుకొని మోదీ గారు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ ఆస్తులను ప్రభుత్వ రంగ సంస్థలకు కట్టబెట్టడం జరుగుతుంది. మరి దీన్ని ఖచ్చితంగా ఏఐటీసీ వ్యతిరేకించింది. 21 సార్ల జాతీయ సమ్మె కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి అసంఘటిత కార్మికులకు కనీస వేతనాలు కూడా ఇవ్వడం లేదు. మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కనీస వేతనాలు ఏదైతే చట్టాలు తీసుకురావడం లేదు. 5 కనీస వేతనాల చట్టాలని మన రాష్ట్రంలో ఇంత మటుకు అమలు చేయడం లేదు. దీన్ని అమలు చేయాలని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దేశంలో మరి వెనుకబడిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వెనుకబడిన ప్రాంతాలలో ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీలని మూసివేసి ఏఐటీసీ 3వ రాష్ట్ర మహాసభలు తేదీల్లో జరిగే ఏఐటీసీ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఏఐటీసీ అన్నగారిన వర్గాలకు కార్మికులకు చేయూతనిస్తూ మరి వారి సమస్యలను పరిష్కార నిమిత్తం అన్నిత్యం పోరాటం చేస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఏదైతే మరి కార్మిక వ్యతిరేక ధోరణి అవలంబించే ధోరణిగా మరి 44 చట్టం 4 కోడ్లనే కానీ తర్వాత ఇతరాత్ర అన్ని మరి ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలను మరి ప్రైవేటీకరణ దిశగా కానీ ఇవన్నీ ప్రభుత్వం చేస్తున్న సందర్భంగా మేము ఎన్నోసార్లు కూడా ఏఐటీసీ తరఫున మరి వ్యతిరేకంగా మరి పోరాటం చేయడం జరిగింది. ఈ మధ్యనే కూడా బ్యాంకు రంగం కూడా పోరాట దిశగా ఉండి మొన్నటి వరకు కూడా చేయడం జరిగింది. బ్యాంకు రంగం కూడా ప్రైవేట్ చేయాలనే ఉద్దేశం కొద్ది కూడా మరి కేంద్ర ప్రభుత్వమే కానీ మరి ఆ ధోరణి విడనాడాలని కూడా మేము ఏఐటీసీ మేము వ్యతిరేకించడం జరిగింది. అదేవిధంగా మరి కనీస వేతన చట్టం అమలు పరచాలని మరి అదేవిధంగా మరి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఇట్లాంటి పిఎఫ్ ఈఎస్ఐ మిగతా ఇవన్నీ సౌకర్యాలు కార్మికులకు ఇచ్చే విధంగా ఉండాలని మరి అదేవిధంగా వారి యొక్క భద్రత వారి ఉద్యోగ భద్రత కల్పించాలని మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ఇత్యాది డిమాండ్లతో పాటు మేము చాలా పోరాటం చేస్తున్న సందర్భంగా మేము ఏంటంటే ఈ ఏఐటీసీని ఈ రాష్ట్ర మహాసభలను లోపల మంచి నాయకత్వం ఎన్నుకునేందుకు కూడా మరి సన్నద్ధం పూర్ణ సందర్భంగా మరి ఈ మహాసభలను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఒక్కోసారి ఏం కానీ ఇట్లా ఒక ఫిగర్ వస్తున్నది ఫుల్ అవుతున్నది మాట్లాడమా వస్తున్నది ఒక్కొక్కసారి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ జవహర్ నగర్లో 13 లక్షలతో వేస్తున్న వాటర్ పైప్ లైన్ పనులకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ దే దీప్యరావు, వాటర్ వర్క్స్ డీజీఎం వాహబ్ నాయకులు, వార్డు సభ్యులు, ఏరియా సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మళ్ళీ మీతోనే కాస్త తక్కువ ఏమన్నా తక్కువ अरे अरे भाई 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 अल्लाह नको भाई आता ना भाई
మాజీ మంత్రి పరిటాల సునీత పాదయాత్రకు అడుగడుగున పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. సుమారు 11 మంది సిఐలు, 21 మంది ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ 40 మంది, సుమారు 120 మందికి పైగా కానిస్టేబుళ్లతో బందోబస్తు నిర్వహించారు. పాదయాత్ర రూట్లో ఎక్కడికక్కడ పోలీసులు చెక్ పోస్టులు పెట్టారు. అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్న పాదయాత్రను ప్రారంభిస్తానని పరిటాల సునీత ధీమా వ్యక్తం చేశారు. పాదయాత్రకు పోలీసులు అడ్డుకుంటారని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్టులు వస్తూ ఉన్నాయి. మేమే అనుమతి ఇచ్చాం పాదయాత్రకు మేము అనుమతి ఇచ్చి మళ్ళీ మేము అడ్డుకోవడం అనేది ఏముండదు. ఏ రైతును కానీ ఏ టీడీపీ యాక్టివిస్ట్ని కానీ పోలీసులు ఎవరు అడ్డుకోవడం లేదు. పాదయాత్ర గాన్లపట్టి నుంచి సాఫీగా సాగుతూ ఉంది. ఇటువంటివి అపోహలు సోషల్ మీడియాలో ప్రచారం చేయవద్దని చెప్పేసి నేను మీడియా తరఫున, ఎలక్ట్రానిక్ మీడియా తరఫున కోరుకుంటున్నాను. వాళ్ళ పాదయాత్రకు పోలీసు ఎటువంటి ఆటంకము కలిగించడం లేదు. దయచేసి ఎటువంటివి సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. మేమే పర్మిషన్ ఇచ్చాము. సాఫీగా సాగేందుకు మేమే అన్ని విధాల చర్యలు కూడా తీసుకున్నాం పగటి నుంచి. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పెన్గంగా శివార్లోని గొల్లాగఢ్, తాంసీ అటవీ ప్రాంతాల్లో పశువుల మందలపై పులులు దాడులు చేశాయి. ఉదయం 11 గంటల సమయంలో తాంసీఖే అడవిలో పశువులు మేత మేస్తుండగా ఒక్కసారిగా 2 పులులు దాడి చేశాయి. అన్నెల స్వామికి చెందిన ఎద్దు ఈ దాడిలో మృతి చెందింది. ఆ పక్కన ఉన్న ఆవుల మందపైన పులులు పంజా విసరడంతో మాడవి శంకర్కు చెందిన 2 ఆవు దూడలు చనిపోయాయి. అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పులి పాదముద్రలను గుర్తించారు, కెమెరాలు అమర్చారు. బెజ్జూరు మండలం కార్చెల్లి రేంజ్ పరిధిలోని కుకుడా గ్రామంలో కాతెల శ్యాంరాంకు చెందిన కొట్టంలో కట్టేసిన ఎద్దుపై పులి దాడి చేసింది. కుటుంబ సభ్యులు అరుపులు విని బయటకొచ్చి కేకలు వేయడంతో పులి అటవీ ప్రాంతంలోకి పరిగెత్తింది. పులి దాడిలో గాయపడ్డ ఎద్దును సెక్షన్ అధికారి వందన పరిశీలించారు. బోత్ నుంచి మర్లెపల్లి వెళ్లే రహదారిలో బోత్ వద్ద ఉన్న కండ్రేవాగు వంతెన ప్రమాదకరంగా మారింది. గతంలోనే ఈ వంతెన శిథిలావస్థకు చేరగా పాక్షికంగా వంతెన కింది భాగం కూలిపోయింది. వంతెనపై సైతం కొంత కూలి ప్రమాదకరంగా మారింది. దీని గుండా దాదాపు 20 గ్రామాల ప్రజలు నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రమాదం మాటున గల ఈ వంతెన ఏ సమయంలో కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు వాపోతున్నారు. కడెం జలాశయం ప్రధాన కాల్వను మూసేశారు. పంట సాగు పూర్తయి వరి కోతలు మొదలవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కాలువను మూసేసినట్టు జేఈ రవినాయక్ తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పరిటాల సునీత పాదయాత్రను అడ్డుకుంటామనడం అవాస్తవం, స్పష్టం చేసిన అనంతపురం డీఎస్పీ ప్రసాద్ రెడ్డి. ఈవెంట్ ఆర్గనైజర్ ఇంట్లో 81 తులాల బంగారం మాయం. 24 గంటల్లో కేసు ఛేదించిన నారాయణగూడ క్రైమ్ పోలీసులు. టేకుకర్రపై సీఎం కేసీఆర్ చిత్రం ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దిన చేపూరి సంతోష్ చారి. ఇరవై 26-27 తేదీల్లో నాగర్ కర్నూలులో సిఐటియు మహాసభ తరలి రావాలని కార్మికులకు విజ్ఞప్తి చేసిన నాయకులు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.